వెల్కమ్ టు అవర్ ఛానల్. నాబార్డ్ ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. దీనికి అనుబంధంగా ఉన్న నాబ్ఫిన్స్ ఈ సంస్థలో టెలికాలర్స్గా ఇంటి నుంచే పనిచేసే ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన మేల్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఈ పోస్టులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. నాబార్డ్లో అంటే ఇది రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్. దీనిలో వాళ్ళ యొక్క ఖాతాదారులతో సంప్రదించడం, బ్యాంకుకు సంబంధించిన పథకాలు, లావాదేవీలు, కార్యక్రమాల గురించి వారికి వివరించి వాటిని మోటివేట్ చేయడం, అలాగా నాబ్ఫిన్స్కి సంబంధించినటువంటి కార్యక్రమాలని ప్రజలకు తీసుకెళ్ళడానికి, అలాగే ప్రజాభిప్రాయం కనుక్కోవడానికి ఈ టెలికాలర్ జాబ్స్ని కొత్తగా నియమిస్తున్నారు. వీటికి సంబంధించి అభ్యర్థులు తమ డ్యూటీస్ని ఎంపికైన అభ్యర్థులు ఇంటి వద్ద నుంచే నిర్వహించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ ఉద్యోగాలు ఫుల్ టైం వర్క్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి శాలరీ కూడా బ్యాంకు నిబంధనల మేరకు పే చేస్తారు. అభ్యర్థుల ఏజ్ లిమిట్ చూస్తే 1/7/2026 నాటికి 30 సంవత్సరాలు నిండకూడదు. నాబ్ఫిన్స్ సైట్ ఓపెన్ చేసి దీనికి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ముందుగా ఈ నాబ్ఫిన్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో మాన్యువల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని మాన్యువల్గా అంటే చేతిరాతతో అభ్యర్థులు స్వయంగా పూర్తి చేసి దానిని ఫోటో అతికిచ్చి సంబంధిత ఎంప్లాయర్స్ దాంతోపాటు పెట్టి careers@nabfins అనే .org మెయిల్ ఐడికి సెండ్ చేయాలి. careers@nabfins.org ఈ మెయిల్ ఐడికి సెండ్ చేయాలి. 1/7/2026 ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ. అప్లికేషన్లో ప్రధానంగా చూస్తే క్యాండిడేట్ డీటెయిల్స్ అంటే నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, అలాగే అడ్రస్సు, ఆధార్ నెంబరు, వీటితో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మస్ట్గా ఫిల్ చేయాలి. అంటే ఆ క్వాలిఫికేషన్ ఎప్పుడు ఏ సంవత్సరం పాస్ అయ్యారు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అంతా, రెగ్యులర్గానా, కరస్పాండెన్స్ స్టడీయా, ఈ వివరాలని కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కంప్యూటర్ ప్రొఫెషన్సీని గురించి కూడా ఈ క్లియర్గా తెలియజేయాల్సి ఉంటుంది అప్లికేషన్లో. కంప్యూటర్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్లో మీకు ఏమేమి వచ్చో వాటిని అప్లికేషన్స్లో తప్పకుండా మెన్షన్ చేయాలి. ఇక వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కనుక ఆ వివరాలను కూడా తెలియజేయాలి. అయితే ఇక్కడ ఫ్రెషర్స్కి ఈ పోస్టులను కేటాయించారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే వారికి ప్రాధాన్యత ఉంటుంది. బ్లడ్ గ్రూపు, మీకు తెలిసిన లాంగ్వేజ్ అంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ, వీటిలో మీకు ఏ లాంగ్వేజ్ చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చు. అలాగే మీ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబరు, ఓటర్ ఐడి, పాన్ నెంబర్, వీటినన్నింటినీ కూడా తప్పులు లేకుండా ఫిలప్ చేయాలి. అలాగే మీకు తెలిసిన వ్యక్తుల పేర్లు, రిఫరెన్స్ నేమ్స్, వాళ్ళ హోదాలు, వాళ్ళ ఫోన్ నెంబరు, మెయిల్ ఐడీలను కూడా అప్లికేషన్లో ఉన్నటువంటి రిఫరెన్స్ కాలంలో నింపాలి. గతంలో ఎక్కడ పనిచేస్తున్నట్టయితే ఆ సంస్థకు సంబంధించినటువంటి కన్సర్న్ అథారిటీకి సంబంధించిన రిఫరెన్స్ను కూడా దాంట్లో తెలియజేయాలి. ఇక ఎంపిక ప్రక్రియ గురించి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయలేదు, కానీ ఎగ్జామినేషన్ ఉండకపోవచ్చు అనేది చూసాగా తెలుస్తుంది. నేరుగా ఈ పోస్టులకు ఎంపిక చేసి వారి యొక్క క్యాండిడేచర్ ఆధారంగా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈ అభ్యర్థుల ఈమెయిల్ ఐడికి ఎంపికకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేస్తారు.